హలో గాయ్స్, పొద్దున్నే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇది 30 days వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే 3 అనమాట. ఈరోజు వచ్చేసి నేను మీరు కామెంట్స్లో అడిగిన కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాను. అలానే వీడియోలో ఈరోజు మొత్తం నేను తీసుకున్న మీల్స్ కానీ ఇంకా ఏమేమి వర్కౌట్స్ చేశాను అండ్ ఈ డేలో నేను పెట్టుకున్న 4 రూల్స్ని ఎలా ఫాలో అయ్యారన్నది వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియో మీకు నచ్చితే లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి. మన వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకి షేర్ కూడా చేయండి. అండ్ ఇంకా నెక్స్ట్ డేలో నేను దేని గురించి మాట్లాడాలి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా అనేది కామెంట్ చేశారు అంటే నేను నెక్స్ట్ డే వీడియోలో డే 4 వీడియోలో ఆ టాపిక్ గురించి మాట్లాడతాను. మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఫ్రెష్గా స్టార్ట్ అయ్యి జిమ్కి వెళ్ళేటప్పటికి అక్కడ పవర్ లేదు, చాలా ఇరిటేటింగ్ అనిపించింది. అసలే జిమ్ మొత్తం స్వెట్టింగ్ వస్తుంటుంది, ఇంకా వెంటిలేషన్ అంటే పవర్ లేదు, వెంటిలేషన్ సరిపోవట్లేదు, ఇంకా అసలు చాలా ఇరిటేటింగ్గా ఉండింది. ఏం చేద్దామా అనుకుంటున్నా, దేవుడి దయవల్ల కాసేపటికి పవర్ వచ్చేసింది అనమాట. సో మళ్ళీ ఎనర్జెటిక్గా స్టార్ట్ చేసి నేనైతే ఫస్ట్ సైక్లింగ్ చేసేసి అది మాన్యువల్ సైకిల్ ఒకటి, ఎలక్ట్రిక్ సైకిల్ ఒకటి ఉంటుంది. 5 minutes అలా వార్మప్ లాగా చేసేసి తర్వాత కొంతసేపు ట్రెడ్మిల్లో వాకింగ్ చేసేసి ఆ తర్వాత వచ్చేసి నేను కార్డియో చేసుకుంటాను అనమాట. కార్డియో అంటే మామూలుగా మన రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అవి చేసేసిన తర్వాత క్లాస్ స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ నాకు ఎనర్జెటిక్గా బూస్టప్ అవ్వాలి. అలా అయిన తర్వాత క్లాస్ నిదానంగా చేసుకుంటాను. నాకు క్లాస్ పెద్ద కష్టమేమో అనిపించదు. అంటే మనం సపరేట్గా బైసెప్స్, ట్రైస్ ఇంకా అట్లా డిఫరెంట్ చేస్తాం కదా, షోల్డర్స్, వాటికి అవి నాకు పెద్ద కష్టం అనిపించదు. సో కాబట్టి ఫస్ట్ ఎనర్జీ ఉన్నంతసేపు కార్డియో చేసేసి తర్వాత వెళ్ళి క్లాస్ చేస్తాను అనమాట. సో ఈరోజు క్లాస్ వచ్చేసి హ్యాండ్స్కి చేస్తున్నాను. చేసేసిన తర్వాత క్లాస్ అయిన తర్వాత నా రొటీన్ ఎలా ఉంటుందంటే నేను కొంతసేపు అబ్డామన్ ఎక్సర్సైజ్ చేసుకుంటాను. అంటే అది కొంచెం స్ట్రెచ్చింగ్ లాగాను రిలాక్సింగ్ గాను బాగా హెల్ప్ అవుతాయి నాకు. కామెంట్స్లో మీరు అడిగిన ఒక క్వశ్చన్ ఏంటంటే జిమ్ ఫస్ట్ టైం మా సిస్టర్ అని అడిగారు. ఫస్ట్ టైం ఏం కాదు, ఇంతకుముందు లాంగ్ బ్యాక్ వెళ్ళేదాన్ని జిమ్కి నేను. ఇంకా జిమ్లో కాసేపు వర్కౌట్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత మంచిగా డీటాక్స్ డ్రింక్ పెట్టుకొని తాగేస్తే నాకు అలా కిక్ స్టార్ట్ అయినట్టు ఉంటుంది అనమాట. డే చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది ఆ డీటాక్స్ డ్రింక్తో. తర్వాత వచ్చేసి మన డ్రై ఫ్రూట్స్ జ్యూస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకుంటున్నా. అయితే ఇందులో మిల్క్ యాడ్ చేయరా సిస్టర్ అని అడిగారు ఇంకొక కామెంటే మన సబ్స్క్రైబర్. అయితే మిల్క్ నేను తీసుకోవట్లేదు, మనం వెయిట్ లాస్ జర్నీలో ఉన్నాం కాబట్టి మిల్క్ అవసరం లేదు అండ్ వద్దు కూడా. నార్మల్ మనం సోక్ చేసినప్పుడు వాటర్ వేస్తాం కదా, ఆ వాటర్తోనే మనం ఈ డ్రై ఫ్రూట్ జ్యూస్ ప్రిపేర్ చేసుకుంటాము. ఇంకొంచెం క్వాంటిటీ కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు, అంటే మరీ థిక్గా ఉంటే. అంతే, మిల్క్ అయితే యాడ్ చేయట్లేదు. స్వీట్ వచ్చేసి అందులో మనం ఎలాగో డేట్స్ ఇంకా ఎండు ద్రాక్ష ఇవంతా వేస్తాం కాబట్టి స్వీట్గానే ఉంటుంది. మరీ సూపర్ స్వీట్ ఏమి ఉండదు, ఓకే మేనేజబుల్, బాగుంటుంది, తాగొచ్చు. సో కాకపోతే బాగా ఫిల్లింగ్గా అనిపిస్తుంది. అంటే ఇంత గ్లాస్కి తీసుకునేటప్పటికి కొంచెం థిక్గానే తీసుకుంటాను నేను, బాగా ఫిల్లింగ్గా అనిపిస్తుంది. అది తీసేసుకున్న తర్వాత నేనైతే ఒక ఆరెంజ్ తీసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్ జ్యూస్ తాగిన తర్వాత కూడా నాకు ఆకలిస్తేనే ఏమైనా తింటాను, లేకపోతే ఇంకా బ్రేక్ఫాస్ట్కి అది ఒకటే తీసుకుంటాను. తర్వాత లంచ్కి బ్రేక్ఫాస్ట్కి మధ్యలో రెగ్యులర్గా ఇప్పుడు తీసుకుంటుంది ఏంటంటే ఏబీసీ జ్యూస్. ఏబీసీ జ్యూస్ వచ్చేసి తెలుసు కదా, ఆమ్లా, బీట్రూట్, క్యారెట్ జ్యూస్ అనమాట. ఇందులో వేరే ఏమి వేసుకోను, ఎప్పుడైనా కావాలంటే లెమన్ యాడ్ చేసుకుంటాను. మీరు కామెంట్ చేసిన వాటిలో ఇంకొక కామెంట్ ఏంటంటే మీరు ఒక్క సాలిడ్ మీలే తీసుకుంటున్నారా సిస్టర్ అని అడిగారు. అలా ఏం లేదండి, లంచ్లో వచ్చేసి ఖచ్చితంగా వైట్ రైస్ ఉంటుంది, మిగతా కూరగాయలు ఇంకేముంటే అవి తీసుకుంటాను. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి డ్రై ఫ్రూట్ స్మూదీ తీసుకుంటున్నాను కాబట్టి నాకు ఆకలి వేస్తే వేరే ఏమైనా తింటాను. ఇప్పటిదాకైతే ఆకలి వేయలేదు కాబట్టి దాంతో సరిపోతుంది. ఇంకా డిన్నర్కి వచ్చేసి చపాతీ కానీ లేకపోతే ఇప్పటికైతే ఒక 2-3 రోజులుగా చపాతీయే తింటున్నాను. లేదు ఇంకేమైనా ఆకలి వేసింది, ఇంట్లో ఇంకేమైనా ఉంది లేదా రైస్ మిగిలింది అనుకుంటే నా క్యాలరీస్ చూసుకుంటూ దానికి తగ్గట్టు ఇంట్లో ఏం అవైలబుల్లో ఉంటే వాటితో కొంచెం హెల్దీగా ఏదోటి ప్రిపేర్ చేసుకొని తీసుకుంటాను. అంతేగాని ఖచ్చితంగా ఒక్క సాలిడ్ మీలే తీసుకోవాలని రూల్ ఏం లేదు. ఈరోజు చూసారా, నాకైతే డిన్నర్కి కాలా అని అంటారు కదా, మష్రూమ్ చాట్, అది తినాలనిపించింది ఎందుకో స్పైసీగా. అంటే పొద్దున బ్రేక్ఫాస్ట్ ఏం పెద్దగా తీసుకోలేదు, ఓన్లీ డ్రై ఫ్రూట్ జ్యూస్ తీసుకున్నాను కాబట్టి అందుకని తెప్పించుకొని ఇందులో హాఫ్ కంటే తక్కువ నేను తీసుకొని మిగతా మా ఆయనకి ఇచ్చేసాను అనమాట. అలా క్వాంటిటీ చూసుకుని తీసుకుంటాను. సో ఈరోజు మొత్తానికి నేను తీసుకున్న మీల్ ప్లాన్లో ప్రోటీన్, కార్బ్స్, ఫ్యాట్స్, ఫైబర్ ఇలా ఉన్నాయన్నమాట. అయితే మన సబ్స్క్రైబర్ ఇంకొకరు చెప్పిన సజెషన్ ఏంటంటే సిస్టర్ మీరు క్యాలరీస్ చాలా తక్కువ తీసుకుంటున్నట్టున్నారు, చూసుకోండి అన్నట్టు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. దాని గురించి నేను అంటే ఎంత క్యాలరీస్ నేను తీసుకోవాలి, BMI ఇండెక్స్ ఎంత ఉంది అనేది క్లియర్గా ఇంకొక వీడియోలో నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మాట్లాడతాను ఖచ్చితంగా. అండ్ థ్యాంక్స్ ఫర్ ద కన్సర్న్ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మరి ఈరోజు వీడియో ఎలా అనిపించింది, వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి. డే 4 వీడియోలో దేని గురించి మాట్లాడమంటారో, మీకు ఏం డౌట్స్ ఉన్నాయనేది కామెంట్ చేయండి. దాని గురించి అయితే నేను క్లియర్గా డే 4 వీడియోలో మాట్లాడతాను. సో దట్ మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్న వాళ్ళం అవుతాము. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.